ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి వెల్కమ్ టు హిమవర్ష బ్లాగ్స్. ఈరోజు డే 7 కదా. ఈరోజు ప్రస్తుతం మనము గంగోత్రిలో ఉన్నాం. ఇప్పుడు టైం 7 అవుతుంది. వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని గంగా నదిని మనము సేకరించుకొని కొంత మల్లికార్జున స్వామికి అభిషేకం చేయడం కోసం తీసుకొస్తున్నాం. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ తిరిగి ప్రయాణం మళ్ళీ వెంబడే దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత బయలుదేరాలి. ఈరోజు డిస్టెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంది. మేబీ నైట్ ఎంత దూరం కుదిరితే అంత దూరము. రాత్రి వచ్చేసరికి 9 అయింది ఇంచుమించు. పడుకునేసరికి 11 అయింది తిని పడుకునేసరికి కదా. ఓకేనా, బయలుదేరమేనా? యమునా మయ్యాకి గట్టిగా చెప్పాలి. యమునా మయ్యాకి, గంగా మయ్యాకి, కేదార్నాథ్కి, బద్రీనాథ్కి, హర్ హర్ మహాదేవ్. ఇక్కడికి వచ్చిన వాళ్ళు గంగా నదిని సేకరించడం కోసం డబ్బాలన్నీ పెట్టారు పాపం. పూజా సామాగ్రి సామాన్ కూడా షాప్ అన్నీ ఉంటాయి ఇక్కడ. ఏం ఇబ్బంది లేదు, చాలా ఉంటాయి. ఓకే, సేమ్ తీసుకోవాలి. సేమ్ వస్తాయినా. హనుమంతుడి టెంపుల్ దగ్గర కూడా వచ్చేస్తున్నాం. కృత్రిమ పుష్పాలు ఉంటాయి కూడా తీసుకున్నాము 2. అంతే. శివాని గుడి ఎట్లా ఉందో ఇది మళ్ళీ ఎలివేషన్ జైపూర్ వాళ్ళు ఎలివేషన్ చేశారట. అత్యంత పవిత్రమైనటువంటి గంగానది యొక్క జన్మస్థానము గోముఖం నుంచి ఉంటుంది. యాక్చువల్గా అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ గంగోత్రి నుంచి ఒక 16 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేయాలి. చాలా కష్టతరము. కుటుంబ సభ్యులతో అనేది ఇంపాసిబుల్. ఎవరి వాళ్ళు ట్రెక్కింగ్ కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రం ఆ పని చేయాలి. ప్రస్తుతం గంగోత్రిలో ఉన్నాము. చూడండి, ఇదిగోండి గంగానది గోముఖ్ నుంచి అలా అక్కడి నుంచి ఇలా వస్తూనే ఉంటుంది అన్నమాట. ఇలా వచ్చి ఇలా పారుతూ కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎస్, ఏం కాదు. నిలబడు, కింద నిలబడు. ఎస్, అక్కడే ఉండు. అయితే ఇక్కడ నిలబడు. రామి కూర్చుంటావా అట్లా? ఓకేనా? చల్లగా ఉంటుంది రాయి కొద్దిసేపు, ఏం కాదు. ఓకేనా, రండి. కర్పూర గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవాని సహితం నమామి. గంగామయ్యాకి, గంగామయ్యాకి, గంగామయ్యాకి. నేను పెడతాను. నువ్వు పెట్టనీకి రాదు, నువ్వు పెట్టేస్తా. నువ్వు పెడదు. వద్దునా, ఇక్కడ నీళ్ళు తడి ఇబ్బంది ఉంది. పెడదురా, రా ముందుకు వచ్చి. పుష్ప పట్టుకుంటున్నావా? ఓ వెరీ గుడ్. డబ్బాలు ఇవ్వండి మీవి. నీ ఇష్టం, పట్టుకో తల్లి, పట్టుకో. నువ్వేనా? నోను మీరు మాట్లాడద్దు. ఈ నీళ్ళు ఏం చేయాలి చెప్పు? శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి జాజకి. ఓకే, వెరీ గుడ్. జాగ్రత్త పెట్టుకోవాలి చూడు. ఓకేనా, నేను పట్టుకుంటాలే. నోరు మీ. గంగానదిని తీసుకున్నాము ఆల్రెడీ. ఇంకా బయలుదేరడం ఈ నుంచి. పిల్లలు కూడా చలి అంటున్నారు బాగా. ప్రస్తుతం రాత్రి -డిగ్రీలకు పోలేదు కానీ 3 డిగ్రీస్కి వెళ్ళిపోయింది. అమ్మ వర్షం వెళ్ళిపోదామా? ఇంకా బయలుదేరమా? పరమ పవిత్రమైనటువంటి గంగావతిలో మేము ప్రస్తుతం ఉన్నాం. మనం ఇక్కడ చూడండి అమ్మవారి గుడి ఇది.
ఎంతో సుందరమైన ప్రదేశం ఇది. ఇక్కడ నుంచి గంగాజలాన్ని సేకరించి అందరూ వారి ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్ళి గంగానదిని వాళ్ళ ఇంట్లో పెట్టుకుని పూజ చేసుకుంటారు. కొంతమంది వారికి అభిషేకం చేసుకుంటూ ఉంటారు. వారి తోచినటువంటి శివాలయం దగ్గరికి వెళ్ళి. టైం ప్రజెంట్గా 9:50. మేబీ ఇంకొక 5-10 నిమిషాల్లో బయలుదేరచ్చు. కొద్దిగా వాళ్ళు షాపింగ్ చేస్తారు, అయితే చూసారు అక్కడ తీసుకోవడం కోసము. అది అయిపోయినప్పుడు బయలుదేరడమే. ఇప్పుడు డెస్టినేషన్ గౌరీకుండ దాకా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ నెక్స్ట్ ప్లానింగ్. ఓకేనా? ఓం నమః శివాయ. రమరాంబా సమేత మల్లికార్జున స్వామికి, జమునా मैया గంగా मैया జై శ్రీ కేదార్నాథ్కి, బద్రీనాథ్కి. హర నమ పార్వతీ పతయే శివ హర హర మహాదేవ. శంకర. రాత్రి యాక్చువల్గా ఎంట్రీ ఉండదు ఇక్కడ దాకా, ముందు వరకు ఎంట్రన్స్ వరకే. అక్కడ నుంచి మళ్ళీ చేతగాని వాళ్ళు వీల్ చైర్ లాగా ఉంటుంది, ఆ వీల్ చైర్లో రావచ్చు అన్నమాట. మీకు అక్కడే ఆపేస్తారు. బట్ కాకపోతే మనం రిక్వెస్ట్ చేసాం కాస్త. అప్పుడు పబ్లిక్ కూడా ఎవరు లేరులేండి పెద్దగా. వీల్ చైర్లో తీసుకొస్తారు. వీల్ చైర్ తీసుకొచ్చినందుకు ఒక్కొక్కరికి 450 రూపాయలు 500 రూపాయలు తీసుకుంటారు. పార్కింగ్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దాదాపు పైన ఉంటుంది ఇంచుమించుగా. గుడి దగ్గర పోయేసరికి నడవచ్చు, ఇబ్బంది ఏం లేదు. చేతకానాలు ఉంటే అట్లా వీల్ చైర్లో వెళ్ళచ్చు. ఉన్నాయో అసలు చూడాలంటే తల పైకి ఎత్తాలి, అట్లా ఉంటే కొండలు ఇవి. ఒక పాటకు సంబంధం లేకుండా పాడతారు ఎందుకు? మనం ఈరోజు ఫస్ట్ బ్రిడ్జ్ క్రాస్. కింద చూడబ్బా లోయ కనబడుతుందా? ఎంత లోయ ఉండొచ్చు? 1000 అడుగులు ఉంటుంది ఈజీగా. 1000 అడుగులు తక్కువ లేదు. ఇదిగోండి. వీళ్ళు ఆపుతారనమాట. పెద్ద వెహికల్స్ వస్తుంటే సెటిల్ అయిపోతుంటారు వాకిటాకిల్లో చెప్పి అక్కడ ఆపి ఇక్కడ నుంచి పంపించి అక్కడ వచ్చి వాళ్ళు వస్తుంటారు. BRO బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వాళ్ళది. లెఫ్ట్ సైడ్లో మొత్తము पूरा बॉक्स खुला नहीं देते? ऐसा कैसा? खुला है नहीं हमारे पास बॉक्स में। कितने दिन रुकेगा ये? 1-2 महीना। 1 महीना? 1 महीना कैसे रुकते जी? खराब नहीं होता 1 महीने तक। कितना रहता है इसमें? 2 लीटर है, 10-12 किलो है। 12 किलो कैसे किलो? वही है 1000 रुपये का बॉक्स। ये पूरा इधर का है माल? वो भी सब यही का, मगर ग्राइंडिंग होता साइज के बारे में। ये दे दो फिर 1 किलो दे दी बस। कैसे बोले? 30 रुपया। मीठा रहेगा नहीं? मीठा है, ठीक है। दे दी, अच्छे वाला दे दो थोड़ा। एक किलो बस भाई। हाँ अभी नहीं होगा। 1 किलो नहीं होगा? ఇదన్నీ 1 కిలో కూడా కాలేదంటాడు. अच्छा वाला दाल थोड़ा। ఓ అమ్మ ఓపెన్ చేయి. కేజీ 30 రూపాయలు. ఎన్ని వచ్చిన లెక్క ఒకసారి? 10 వచ్చినట్టున్నాయి. 3 రూపాయలు ఉన్నట్టు ఒక కాయ. వెరీ గుడ్. ఇక్కడ మార్కెట్ మొత్తం పండ్లు బాగా కనిపిస్తున్నాయి, తక్కువ రేట్లు అనిపించాయి. సరే నుంచి చూస్తే ఇటు పక్క లెఫ్ట్ సైడ్లో ఒక ట్రక్లో నుంచి యాపిల్ పండ్లు తీస్తూ ఉన్నారు. నేను వాళ్ళని ఒకసారి అడిగాను, వీడియో తీసుకోవచ్చా అని అడిగాను. తీసుకోమని చెప్తున్నారు. లోపలికి ఇంకా వెళ్ళు, చాలా ఎక్కువ ఉన్నాయి చూడండి, కావాలంటే అక్కడికి వెళ్ళి అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి చూద్దామని అలా ముందుకు వెళ్ళా. ఇదిగోండి మొత్తం ట్రైల్ మొత్తం నింపారు ఆల్రెడీ ఫుల్. ఇక్కడ ఇదిగోండి
ఓ పెద్ద లోపల పెద్ద వ్యవస్థ ఉంది ఇక్కడ. ఓ గ్రైండింగ్ మిషన్. సైజులు వారిగా గ్రైండింగ్ అవుతున్నాయి పండ్లు ఇక్కడ. ఇవ్వండి అక్కడ గ్రేడింగ్ అయ్యి ఇలా వస్తున్నాయి, ఇలా వేస్తున్నారు ఇక్కడ. గ్రేడింగ్ అయ్యి మూవ్ అయిపోతూ ఉన్నాయి. ఇదిగోండి గ్రేడింగ్ ఇలా వస్తున్నాయి. कैसे बेचेगा भैया बॉक्स है? बॉक्स कैसे बेचते? 1200. कितना पीस होता है इसमें? ये होगा 10.5 kg. 2 लेयर 3 लेयर इसमें होगा 16-17 kg. ये 1400 की. ऐसा ये 32 किलो की. ये 2500. ఇక్కడంతా యాపిల్ తోటలు ఉన్నాయి. రైట్ సైడ్ కింద డౌన్ సైడ్లో బయట నుంచి కనబడదు, కిందికి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఉండొచ్చు, మేబీ ఉంటే ఖచ్చితంగా చూపిస్తా. ఇందాక చూసాం కానీ వీడియో తీయలేని పరిస్థితి ఆడ. ఇక్కడ ఉన్నాయి, చూపిస్తూ ఉండండి. ఇట్లా బట్ కానీ పెంచుకోవడానికి అవకాశం లేదు. కొనొచ్చు, తక్కువ ప్రైజ్ ఉన్నాయి కానీ తీసుకుపోలేము దూరం నుంచి. ఉత్తరకాశీ కూడా వచ్చేసి దగ్గర దగ్గర 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఘాట్స్ 2 కిలోమీటర్ మనం లెఫ్ట్ వెళ్ళాలి. ఉత్తరకాశీ కూడా వచ్చేసాము. ఉత్తరకాశీ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి. స్ట్రైట్ వెళ్ళిపోతే ఉత్తరకాశీ వెళ్తాము. మనము లెఫ్ట్ తీసుకొని ఘాట్స్ మీదుగా అగస్త్యముని చేరుకోవాలి. అగస్త్యముని తర్వాత గౌరీ నీళ్ళు వస్తున్నాయి. ఇదిగోండి ఇదంతా కూడా ఉత్తరకాశీ సిటీ. మనం సిటీని మొత్తం స్కిప్ చేసి వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్ళిపోతాం అన్నమాట. ఈ రూట్ మీద వెళ్ళిపోతాం. నేను రెండోసారి రావడం ఇది. నువ్వు ఫస్ట్ టైం, అక్కయ్య సెకండ్ టైం, అమ్మ నువ్వు ఇద్దరు ఫస్ట్ టైం రావడం. అతను వాళ్ళు ఫస్ట్ టైం అయిపోయింది. మళ్ళీ వాళ్ళు వస్తే సెకండ్ టైం అవుతుంది. పద పద అమ్మ దగ్గర పద. ఎందుకు ఆపాము ఇప్పుడు మనము? ఎందుకు ఆపాము? అవునా, ఓకే. సైడ్ నుంచి ఏమేమి తిన్నాం? చింతకాయ చట్నీ అన్నం. ఓకే రైట్. భోజనం చేసినాం, అయిపోయింది. బయలుదేరుతున్నాము ఇప్పుడు. రూమ్ ఇదే మాది. ఇక్కడ మన కార్ అక్కడ పార్క్ చేసాం. హోటల్ బాగుందా? అమ్మ ఏం చేస్తుంది బయట లోపల? కుకింగ్ చేస్తుందా? వెరీ గుడ్. పక్కన రివర్ ఉంది నాన్న. బయట బయట కూర్చొని లోపల కూర్చుంది. ఎంతసేపు బయట చలి పెడుతుంది. ఏం పర్లేదు, లోపల తిన్నాం. ఇట్లా పోవాలి మనం. రేపు ఉదయం అట్లా పోవాలి మనం. అటు ఎదురుగా అక్కడ పోతుంది వెహికల్స్ కనబడుతుందా? అట్లా పోవాలి మనం. అట్లా పోయి మళ్ళీ ఇట్లా పోయి ఇట్లా సర్కిల్ అట్లా ఉదయం కాదు, ఉదయం యాపిల్ చూసినావా? బాగున్నాయా? సూపర్, చల్లగా నీట్గా చల్లగా ఆ కలర్స్ నచ్చా. ఏమేం చేసావు ఈరోజు ఉదయం? చెప్పండి మేడం, మిమ్మల్ని ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మేడం. ఉదయం ఏమేం చేసావు? ఏమేమే గంగోత్రి
గంగోత్రి కేదార్నాథ్ రేపు, బద్రీనాథ్ ఇక్కడ ఇక్కడ చెప్పండి మేడం ఇంకా బ్యాక్ టు హిమవృష బ్లాగ్స్. ఈ రోజుతో ఈ ట్రిప్ ఈ పూటకి ఎండ్ అనుకోండి. ఈరోజు దాదాపు ఒక 195 కిలోమీటర్లు కవర్ చేసాము. గంగోత్రి నుంచి సోన్ప్రయాగ్ వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. బట్ కాకపోతే మధ్యలో దారిలో ఇంకా లేట్ అవుతుంది. 8 టైం కానీ బట్ చీకటి బాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ నైట్ హాల్ పెట్టాము. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తాము. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, గుడ్ నైట్.